వచనమా పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బెడదల బాలస్వామి రెడ్డి, ఫాతిమా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు పోతిరెడ్డి కిరణ్ రెడ్డి, అంతోని మాధురి దంపతులకు సంతానం బోరెడ్డి సూర్యారెడ్డి, మేరీ మధురముల కుమార్తె మేరీ నివృత్తి 5వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దమ్మాయిగూడ విచారణ మదిరి డేవిడ్ పాల్, రీటా వరలక్ష్మి మరియు జాన్ పీటర్, ఎలిజబెత్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని, ప్రిన్స్ బాబుకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ పవన్ కుమార్, సునీత, ప్రిన్స్ బాబు, రెక్స్ ఆల్విన్, ప్రదీప్ సెలస్టియన్, శ్రావ్య సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభువు మనందరి దగ్గర నుంచి ఆయనతో పాటు అవినవ భావ సంబంధం కలిగి ఉండాలని, అనగా అత్యంత ప్రేమ కలిగి ఆయనలో మమేకమయ్యే విధంగా జీవించాలని అంటూ ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఎవరిని గమనించినా ఎక్కువ శాతం మనుషుల మందరము కూడా మన మాటలు ఒక విధంగా ఉన్నాయి, మన చేతలు వేరొక విధంగా ఉన్నాయి. అందుకోసమే ప్రభు అంటూ ఉన్నారు, మీరు ప్రభు ప్రభు అని ఎన్నోసార్లు నన్ను పిలుస్తున్నప్పటికీ నీవు ఎవరువో నాకు తెలియటలేదు, నువ్వు ఎవరువో నేను గుర్తించలేకపోతూ ఉన్నాను. ఎందుకంటే నీ పనులు ఎప్పుడు కూడా నేను అనుకున్న రీతిలో లేవు, నేను బోధించిన రీతిలో నువ్వు జీవించలేదు అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క సజీవ యాగాన్ని ప్రారంభించబోయే ఈ యొక్క సమయంలో మన యొక్క హృదయాంతరంగాల్లో దాగున్నటువంటి పాపాలను కడగమని, శుద్ధీకరించమని, తన యొక్క పరిశుద్ధమైన రక్తములో మనల్ని నూతనీకరించమని, చేసిన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని.
ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించున్నట్లు కృపచూపుము. ఏలైనా మీ ప్రేమయందే స్థిరపడిన వారికి నీ సంరక్షణమును నీవు ఎన్నడూ నిరాకరింపలేదు. మీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అబ్రాము తనకు అగారునకు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టెను. మొదటి పట్టణము ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 16వ వచనం వరకు. అబ్రాముకు సారాయి యందు సంతానము కలగలేదు. ఆమెకు ఐగుప్తు దేశీయురాలైన ఒక దాసి కన్య ఉండెను. ఆమె పేరు అగారు. సారాయి అబ్రాముతో, దేవుడు నన్ను బిడ్డలు తల్లిగా చేయలేదు, నా దాసి కన్యను భార్యగా స్వీకరింపుము, ఆమె వలననే నాకు సంతానము కలగనేమో అనెను. అబ్రాము భార్య చెప్పిన మాటలకు ఒప్పుకొనెను. అబ్రాము భార్య సారాయి ఐగుప్తు దేశీయురాలు దాసి కన్య అగారును కొని వచ్చి అతనికి భార్యగా చేసెను. ఇది జరుగు నాటికి అబ్రాము కానాను దేశంలో 10 ఏండ్లు నివసించెను. అతడు అగారును కూడెను. ఆమె గర్భవతి ఆయను. చూలాలైన నాటి నుండి యజమానురాలు అగారు కంటికి చులకనగా ఆయను. సారాయి అబ్రాముతో, నాకు ఎంత పని జరిగినదో చూచితివా? ఈ అవమానంను తీర్పవలసిన వాడవు నీవే. ఆ బానిస తొత్తును నేను నీ చేతులలో పెట్టి తిని, అది నేను గర్భవతినైతిని గదా అని కన్ను మిన్ను గానక నన్నే చిన్న చూపు చూచుచున్నది. దేవుడే మనకందరకు తీర్పు చెప్పునుగాక అనెను. అబ్రాము సారాయితో, నీ దాసి నీ చెప్పు చేతులలోనే ఉన్నది, దానిని నీ ఇష్టము వచ్చినట్లు చేయము అనెను. సారాయి ఆ దాసిని నేలబెట్టి కాళ్ళకు రాచెను. అది బాధలు పడలేక పారిపోయెను. ఎడారి యందు శూరునకు పోవు త్రోవలోనున్న నీటి బుగ్గ చెంత దేవదూత అగారును చూచెను. అతడు, సారాయి దాసివగు అగారు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి పోవుచుంటివి అని అడిగెను. ఆమె, నా యజమానురాలు సారాయి పోరు పడలేక పారిపోవుచున్నాను అని చెప్పెను. అంతటా దేవదూత ఆమెతో, తిరిగి నీ యజమానురాలి దగ్గరికి పొమ్ము, ఆమెకు అణిగి మణిగి ఉండుము, ఇంకను వినుము, నీ సంతతిని లెక్కకు మిక్కిలి అగునట్లు చేయుదును అనెను. మరియు దేవదూత ఆమెతో ఇట్లనెను, నీవు గర్భవతివి, నీకు కుమారుడు కలుగును, దేవుడు నీ మొర ఆలకించెను, కావున ఆ బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టుము. అతడు ఆ అడవి గాడిద వలె స్వేచ్ఛగా తిరుగును. అతడు అందరి మీద చేయి చేసుకొనును, అందరూ వాని మీద చేయి చేసుకొందురు. అతనికి అతని చుట్టూ పక్కాలకు శృతి కలియదు. అగారు అబ్రహాముకు ఒక కొడుకును కనెను. అబ్రాము
తనకు హగారుకు పుట్టిన బిడ్డకు ఇష్మాయేలు అని పేరు పెట్టెను. హగారు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము వయసు 86 ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. మీరెల్లప్పుడూ ప్రభువును స్తుతింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన ప్రేమ కలకాలము నిలుచును. ప్రభు మహాకార్యములు ఎవ్వడు ఉగ్గడింపగలడు. ఆయనను యుక్తరీతిని ఎవ్వడు సన్నుతింపగలడు. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. న్యాయమును పాటించువారును సదా నీతిని అనుసరించును వారు ధన్యులు. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్నును జ్ఞప్తియందు ఉంచుకొనుము. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. నీ ప్రజలతో పాటు నన్నును రక్షింపుము. నేను నీవు ఎన్నుకొనిన ప్రజల వృద్ధిని కనురారా చూతునుగాక. నీ జనుల సంతోషంన పాలు పొందురుగాక. నీకు చెందినందులకు గాను గర్వింతునుగాక. అందరూ ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. హల్లెలూయా గీతం. హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా హల్లెలు హల్లెలూయా. వాస ఓ యేసు ప్రభువా, నీ మహిమను పాడేదను. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము. పవిత్ర వచనములు 21 నుండి 29 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందుల నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభు ప్రభు నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు చేసినది అని నాతో చెప్పుదురు. అప్పుడు వారితో నేను, దుష్టులారా నా నుండి తొలగిపొండు,
మిమ్ము నేను ఎరుగును అని నిరాకరింతును. నా బోధలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమాయెను. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన ప్రసంగమును ముగింపగా ఆ జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడెను. ఏలైనా వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారము కలవాని వలె యేసు బోధించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అబ్రహాము యావే దేవునికి విశ్వాసపాత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు. తాను ఎల్లప్పుడూ కూడా యావే యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ చెరసా వహిస్తూ ఆ యొక్క ఆజ్ఞల్లో జీవమున్నదని, ఆ యొక్క ఆజ్ఞలు పాటిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయని నమ్ముకొని ఆయన తల వంచి జీవించాడు. ఆయన ఆ విధంగా జీవించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సారా యొక్క పని మనిషిగా పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఆగరుని కూడా దేవుడు ఆస్వాదించి దీవిస్తూ ఉన్నాడు. ఆగారు ఇంటి నుంచి పారిపోయిన సమయంలో ఇదిగో ఆగారుతో అంటూ ఉన్నాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎందుకంటే అబ్రహాము యొక్క విశ్వాసపరమైనటువంటి జీవితము ద్వారా నేను నిన్ను ఆస్వాదించబోతూ ఉన్నాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితంలో కూడా దేవుడు మన నుంచి ఆశించేది ఇదే. మనము ఆయనకు ఎల్లప్పుడూ నిజమైనటువంటి బంటులుగా, నిజమైనటువంటి మిత్రులుగా, నిజమైనటువంటి శిష్యులుగా జీవించమని ఆయన మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే ఎలా ఉన్నదంటే మన కథోలిక విశ్వాస జీవితము, మనము ఎవరైనా కానీ నిద్రపోతున్నట్లయితే, నిజంగా నిద్రపోతున్నట్లయితే మనం పిలిస్తే వెంటనే పలికే అవకాశాలు ఉన్నాయి. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కానీ ఆయన పలకుడు. ఎందుకంటే దానిలో నిద్ర లేదు, నటన ఉన్నది. కాబట్టి వినపడిన రీతిలోనే జీవిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన కథోలిక విశ్వాస జీవితము ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు యేసు ప్రభువు నిన్ను నన్ను ఒకసారి పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు. ఈ నటన జీవితం లాగా ఉన్నదా, లేకపోతే నిజమైనటువంటి శిష్యుడిగా, ఆయన యొక్క బిడ్డలుగా, ఆయనతో బంధాన్ని ఏర్పరచుకున్న వారిగా మనం జీవిస్తూ ఉన్నామా? ఎందుకంటే చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందరము ప్రభువా ఆశీర్వదించండి, అనుగ్రహించండి అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా పాపమే. మరి ఇంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నప్పుడు, ఇంతమంది దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు, ఇంతమంది ఆ ప్రభువుని మొరపెట్టుకునే వాళ్ళు ఉన్నప్పుడు, మరి ఆయన గుణాలు, ఆయన యొక్క స్వభావం సంఘములో కనపడాలి కదా. మరి ఎందుకు ఇవి కనపడటం లేదు అని అనుకుంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనం వింటూ ఉన్నాము కానీ ఆచరించటం లేదు. మనమందరం కూడా వింటూ ఉన్నాం కానీ ఎంతవరకు దాన్ని ఆచరించడానికి మనము ముందుకి సాగిపోతూ ఉన్నాం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని పరిశీలన చేసుకోమంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం నిజమైన భక్తులుగా, నిజమైన విశ్వాసులుగా జీవించటానికి మనం ప్రయాసపడదాం.
రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటూ ఉన్నాడు యేసు ప్రభు అంటే, యేసయ్య ప్రవక్త పలికినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ ప్రజల యొక్క ప్రార్థనలు నాకు అతి దగ్గరగా ఉన్నాయి, కానీ వీరి యొక్క హృదయాలు మాత్రము నాకు చాలా దూరంగా ఉన్నాయి అంటూ ఉన్నాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనము మాటల ద్వారా, మన పెదాల ద్వారా మనం ఉచ్చరిస్తూ ఉన్నాము, కానీ దాని యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకోలేకుండా జీవిస్తూ ఉన్నామంటూ ఉన్నాడు. అందుకోసమని ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చేయాలి? ఎందుకంటే నాలో ఆ తృష్ణ, ఆ తపన నాలో ఉన్నది, కానీ ఏమి చేయాలో అర్థం కాక నేను ఎదురు చూస్తూ ఉన్నానని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఒక పని చేయి, నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా నువ్వు పాటిస్తే సరిపోతుందంటే, వెంటనే ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా, చిన్నప్పటి నుంచి నేను వాటిని పాటిస్తూనే ఉన్నాను. మరి చిన్నప్పటి నుండి పాటిస్తూ ఉన్నావు వాస్తవమే, అయితే ఏమి పాటిస్తూ ఉన్నావు? ఏమర్థమైందని నువ్వు పాటిస్తూ ఉన్నావు? ఇదే ఒక విశ్వాస ధోరణి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిసయ్యులు సద్దుకేలు కూడా పాటిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో రాసినట్టుగానే పాటిస్తూ ఉన్నారు, కానీ అది ఒక నిజమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక క్రియగా అది ఉండటం లేదు. తోటి సహోదరి సహోదరులు ప్రేమించమంటే ఎలాంటి ప్రేమ అంటే, అందరు బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. ఇటువంటి ఆలోచన విధానము ప్రియ సహోదరి సహోదరులారా ఉన్నట్లయితే ఆ ఆజ్ఞల యొక్క అంతరార్థాన్ని కనుగొనలేకున్నటువంటి, లేకపోతే జీవించలేనటువంటి బిడ్డలుగా మనం ఉండిపోతూ ఉంటాము. మరి నీకు నాకు మనకు కూడా ఇన్నిసార్లు ఆ ప్రభు యొక్క పవిత్రమైన శరీర రక్తాలను మనం భుజించినప్పుడు మనకు అర్థం కావట్లేదా? ఎందుకు మనం నటించాలి? దేనికోసం నటించాలి? దేనికోసం మనం ద్వంద్వ స్వభావం కలిగి ఉన్నాం? ఒకసారి పరిచయం చేసుకో. అందుకనే యేసు ప్రభు మరలా నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. అలనాడు పేతురు గారిని పిలుస్తూ ఉన్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగినప్పుడు, అయ్యా, నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని. ఎందుకు అన్నాడంటే, అంతకుముందు ప్రభువా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళనని పలికాడు. కానీ కోడి కుయ్యక ముందే ఆయన ముమ్మారు చెబుతూ ఉన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు అని. నువ్వు నేను అటువంటి స్థితిలో ఉంటే, ఇదిగో పేతురు గారిని అడిగిన రీతిలో దేవుడు నిన్ను ఈరోజు అడుగుతూ ఉన్నాడు, నీవు నిజంగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభు ప్రభుని అరుస్తూ ఉన్నావు కదా, ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదని పరిశీలన చేసుకోమని మరొక్కసారి ప్రియ సహోదరి సోదరులారా మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి పర్యాలోచన చేసుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు అంట. ఒక శిష్యుడేమో యేసు ప్రభు చెప్పినట్టు చేయటానికి ఇష్టపడుతూ జీవిస్తాడు. ఇంకొకడు యేసు ప్రభు చెప్పేది వింటాడు, కానీ యేసు ప్రభు చెప్పిన ప్రకారం ఎప్పుడు చెయ్యడు, తనకు నచ్చినట్టే చేస్తాడు. ఇద్దరూ విన్నారు, కానీ వ్యత్యాసము ఆచరణలో వస్తూ ఉన్నది. అయితే యేసు ప్రభు ఈరోజు అంటూ ఉన్నారు, మరి నీ యొక్క జీవితం కూడా వినటం మాత్రమేనా, లేకపోతే పాటించటంలో కూడా ఉన్నదా అని అంటూ ఉన్నారు. యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 11వ వచనంలో అంటూ ఉన్నారు. ఏమని అంటే, అయ్యా, మనం వినేవారిగా మాత్రం ఉండకూడదు, మనం ఆచరించేవాడిగా ఉండాలి. ఎందుకంటే నీవు నమ్ముకున్న దేవుడు, నిన్ను ప్రేమించిన దేవుడు ఆచరిస్తూ నీ కోసము ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు కదా, ఆ ప్రాణత్యాగం యొక్క విలువ నువ్వు కనుగొనలేకుండా పోతూ ఉన్నావా అంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మరి మనల్ని ప్రభువుకి సంపూర్ణంగా సమర్పణ చేసుకుని నిజమైన క్రైస్తవులుగా, కథోలికులుగా జీవించడానికి శక్తిని దయచేయమని ప్రార్థన చేసుకుందాం. మరి చివరిగా యేసు ప్రభు ఏమంటూ ఉన్నారంటే, ప్రియ సహోదరి సోదరులారా, ఆయన బోధనలు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అంటే, మిగతా వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఏమి చేస్తూ ఉన్నారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో రాసిన దానిని వారు చదువుకుంటూ దానిని ఏం చేస్తుంటే
ఇతరులకు బోధిస్తూ ఉన్నారు, వివరణ ఇస్తూ ఉన్నారు. అంటే వారి సొంతగా ఏమీ లేదు, కానీ యేసు ప్రభువే ఈ యొక్క నియమ నిబంధనలు ఇచ్చిన వాడు ఆయన కాబట్టి ఆయనకి ఇంకా ఏరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. ఆయన విజ్ఞానవంతుడు కాబట్టి ఆయన తన సొంత విజ్ఞానం వచ్చి సొంత ఆలోచన ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. అందుకోసమైన ప్రియ సహోదరి సోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమని అంటే, అదిగో ఆ పరలోకములో ఉండాల్సిన వ్యక్తి ఈ యొక్క భూలోకానికి మన మధ్యకు వచ్చి మనుష్యావతారుడై మన మధ్య నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు. కాబట్టి మరి ఈరోజు నీ మధ్య నా మధ్య మనందరి మధ్య వాక్యారూఢుడై మన మధ్య ఉన్నటువంటి ఈ యొక్క యేసు ప్రభుని ఏ విధంగా మనము కొలుస్తూ ఉన్నాం, మన హృదయంలోకి స్వీకరిస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సోదరులారా, మనలా మనం ఒకసారి గమనించినట్లయితే మన యొక్క ఈ ఆత్మ అనే ఇంటిని దేని మీద నిర్మించుకున్నావు? ఈ ఆత్మ అనే ఇంటిని యేసు ప్రభు అనే పునాది మీద ఉంచుకున్నావా, లేకపోతే నీ సొంత పునాది మీద అంటే ఇసుక అనే పునాది మీద కట్టుకున్నావా? పరిశీలన చేసుకుంటూ మరి మనలో ఉన్నటువంటి ఈ యొక్క అవిశ్వాస ధోరణిని తీసివేయమని, మనల్ని విశ్వాసవంతులుగా మలచమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించేది నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా, నా అర్పణ చేయగా వచ్చాను దేవా. అర్పించేది నా సర్వమును దేవా, నా అర్పణ హారతి అందుకో దేవా. అర్పిత హృదయం ఇచ్చావు దేవా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు మీ మహిమ కొరకు మేము అర్పించి సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయ శుద్ధిని పొంది ఎల్లప్పుడూ మీ సేవలో ఆసక్తి కలిగి ఉండునట్లుగా మీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి.
పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి, కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవవస్తువు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగుదముల నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, పునీత అభిలాపురి తెరేజమ్మ గారితోనూ, పునీత శ్లవయోహాను గారితోనూ, పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువు, మనందరి కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితములకు నడిపించునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజము నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పవిత్రమైన మీ శరీర రక్తములతో మమ్ము పోషించి మీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతనపరుచుతున్నావు. మేము సడలని భక్తితో కొనియాడి ఈ బలిలో స్వీకరించు పరమ ప్రసాదము మాకు నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను.
స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము ఘన స్తోత్రము. నీవు చేసిన మేలు